పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు, మరియు పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు, మరియు ఐటీ చైర్మన్ అయినటువంటి మిర్యాల శ్రీనివాస్ గారికి, ఇతర స్టేట్ ఐటీ కోఆర్డినేటర్స్ కి, అలాగే మా కడప జిల్లా ఐటీ కోఆర్డినేటర్ వెంకటేశ్వర గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా నా పేరు షరీఫ్ జీ అండి. కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం సీఎం గారి సొంత మేనా కాన్స్టిట్యున్సీ అండి నాది. సో నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఈ మధ్య ఒక వారం కింద నుంచి చూస్తున్నాను చాలా మంది పోస్టులో 24 సీట్లు ఇచ్చారని చాలా మంది డిప్రెషన్లోకి వెళ్ళి సైన్ ఆఫ్, ట్విట్టర్ అకౌంట్ సైన్ ఆఫ్, ఫేస్బుక్ అకౌంట్ సైన్ ఆఫ్. ఎందుకంటే ఇట్లా వెనక్కి వెళ్ళిపోవాలి? సో మనం ఒక కుటుంబం అని అందరికీ తెలుసు. ఎప్పుడైతే మనం ఒక కుటుంబంలో ఒక తల్లి కడుపు నుంచి పుట్టినప్పుడు అరే నేను ఇది అని ఎప్పుడు చెప్పుకొని నాన్న ఏం చెప్పినా ప్రతి ఒక్కరు పోతుంటాం, అది ఏ పనైనా సరే. సో అలాగే మనం ఏ రోజైతే జనసేన పార్టీ మెంబర్షిప్ తీసుకున్నామో ఆ రోజు జనసేన పార్టీ కుటుంబంలో మనం చేరామో కళ్యాణ్ గారిని ఒక తండ్రిగా భావిస్తున్నాం. సో కళ్యాణ్ గారిని తండ్రిగా భావించినప్పుడు తండ్రి ఏది చెప్పినా అది చేయాలి కదా, ఖచ్చితంగా చేయాలా లేదా? సో ఎందుకు మనం వెనకడ చేయాలి? సో అలాగే ఆ ఒక్క విషయాన్ని నేను చెప్తున్నాను, ఎవరో డిప్రెషన్ అవ్వకండి. అంటే నేనేదో పెద్ద ఇదిగా చెప్తున్నా అని కాదు, నా మనసులో నేను వారం నుంచి చూస్తున్న పోస్టును చూసి నాకు కొంచెం బాధ కలిగింది. సో అందరూ కొంచెం ధైర్యంగా ఉండండి. మీరు ఏం చేయదలుచుకోలేదా, మీరు పార్టీ ఇష్టం లేదా, సో మీ పక్కన 10 మందితో ఓట్లు వేయించండి. కొంతమందికి ఒక డబ్బు ఖర్చు పెట్టేవారు, కొంచెం డొనేట్ చేయలేకపోవచ్చు. నువ్వు ఖర్చు పెట్టి 10 రూపాయల కంటే 10 ఓట్లు వేయచ్చు, అది ఒక కోట్ల రూపాయలతో ఆస్తి మాట. అలాగే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇంకో పాయింట్, సో మన ఐటీ ఎంప్లాయీస్ అంటే ఆల్మోస్ట్ గ్రాడ్యుయేట్ వరకు చదువుకుని ఉంటారు. ఐటీ ఎంప్లాయీస్ అయితే ఇతర ఏ గ్రాడ్యుయేట్స్ అయినా సరే సంక్షేమ పథకాలు ఇస్తున్నాము, 90% హామీ ఇచ్చాము, అన్ని చేశామని వైసీపీ వాళ్ళు అంటున్నారు. సో మనం ఇంతగా చదువుకున్న ప్రతి ఒక్కరికి లెక్కలు వస్తాయి, మ్యాథ్స్ లో కనీసం పాస్ కంసరిగా ఉంటుంది. సో సంక్షేమ పథకాల ద్వారా మనకి ఇచ్చేది ఎంత, సో మన దగ్గర నుంచి తీసుకునేది ఎంత, సో ఇది ప్రతి ఒక్కరికి తెలుసు. ఇంట్లో చదువురాని వాళ్ళకు, పల్లెటూళ్ళలో చదువురాని వాళ్ళకు చెప్పండి. సో ఇది 2 పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటంటే ఇంకొకటి గర్వంగా చెప్పుకునేది ఏంటంటే, సో ఈ ఎవరైతే 24 సీట్లు ఇచ్చారని ఎవరైతే వెనక్కి తిరుగుతున్నారు కదా, సో నేను గర్వంగా చెప్పుకుంటాను, కడప జిల్లాలో ఈ యొక్క వార్త విన్న తర్వాత నేను కడప జిల్లాలో ఉన్న జనసైనికులు ఎవరు కూడా వెనుకడ వేయలేరు. సో ఇది నేను గర్వంగా చెప్పుకుంటాను. మేమందరూ మాకు పొత్తులో కళ్యాణ్ గారు ఏ విధంగా సపోర్ట్ చేసినా, ఏ విధంగా చెప్పినా ఆ విధంగా నడుస్తామని కడప జిల్లాలో ప్రతి ఒక్కరు చెప్తున్నారు. సో దాన్ని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. ఇంకొక లాస్ట్ విషయం అండి, మన పార్టీలో కులాలకు అతీతంగానే ఉంటుంది. సో నేను ఒక మైనారిటీకి సంబంధించిన వ్యక్తిని, షరీఫ్జీ. సో కడప జిల్లాలో ఐటీ కోఆర్డినేటర్లలో మైనారిటీలు కూడా ఇచ్చారు. అలాగే జనసేన పార్టీ తరఫున కడప జిల్లా నుంచి ఒక సంస్థలాగా ఏర్పాటు చేయాలని అనుకున్నాము. ఆల్రెడీ స్టార్ట్ చేసాము, దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. కడప జిల్లాలోనే మైనారిటీస్ ఆల్మోస్ట్ చాలా మందికి తెలుసు. సో కడప జిల్లా అంటే మైనారిటీస్ ఎక్కువ వైసీపీకి సపోర్ట్ చేస్తారని. అలా కాదండి, మైనారిటీస్ కడప జిల్లాలో ఉన్నారు, జనసేన సపోర్టర్స్ చాలా మంది ఉన్నారు. సో అలాగని ముస్లిం జనసైన్యం అనేది ఒక సంస్థను స్థాపిస్తే సో దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అనుకుంటున్నాము. సో ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, కోఆర్డినేటర్లకి, ఇన్ఛార్జ్లకి, చైర్మన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై హింద్.